ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేశాడంట. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగు, ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని చెప్పి కేసు పెడతారు 10 రోజుల తర్వాత. ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు 17వ తారీఖు నుంచి మే 17వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా, ఇట్లా జరిగింది, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయత్నం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు? అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో తన పార్టీకి చెందిన నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉంటే పరామర్శకు పోయాడు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఇంకా 20 రోజులు కూడా కాలే, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి జూన్ 12వ తేదీ అయితే ఈ రోజుకి 22 రోజులైంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయి ఒక ఫ్రస్ట్రేషన్ లేకపోయి మాట్లాడిన తీరునంతా రాష్ట్ర ప్రజలు ఇప్పుడే చూశారు మీడియాలో. ఒక హత్యారోపణలో కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తిని ఈరోజు జైలుకు పోయి చూశాడు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడంట. ఆయన ఒక విధ్వంసం సృష్టించిన మనిషి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా ఈ రామకృష్ణారెడ్డి గారి మీద 307 కేసులు కావచ్చు, ఇతరత్ర కేసుల్లో జైల్లో పోయాడు కదా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద కేసులు వేసాయని చెప్పి నేను అడుగుతూ ఉంటా. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన మీద కేసులు నమోదయ్యా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చింది జూన్ 12వ తేదీ ముఖ్యమంత్రి అయితే, అంతకుముందు ఆయన చేసిన విధ్వంసానికి ఎన్నికల కమిషను సుమోటివ్ చర్యలు తీసుకునింది. దాని మీద హైకోర్టుకు పోయారు, ఈయన సుప్రీంకోర్టుకు పోయినాడు. అన్ని చోట్ల తిరస్కరణ గురైన తర్వాతే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి 307 కేసు పెట్టి జైల్లో పెట్టారు. సాక్షాత్తు రాజ్యాంగాన్ని ధ్వంసం చేశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లేకపోయి పోలింగ్ పెట్టెలను ధ్వంసం చేసిన కేసు రాష్ట్రమే కాదు, దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా చూసింది. భారతదేశంలో ఎన్నికలు ఈ విధంగా అధికార పార్టీ నాయకులు చేస్తారా అని చెప్పి రాజ్యాంగాన్నే ధ్వంసం చేశారు మీరు. అటువంటి నాయకుడిని మీరు ఈరోజు జైలుకు పోయి పరామర్శకు పోయి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తారా? 5 సంవత్సరాలు ఒక విధ్వంస పాలన చేశారు మీరు. ఎన్నికలు జరుగుతున్న సమయం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు, దొరికిపోయినారు. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు, పరిరక్షిస్తాడు. 42 సంవత్సరాలు 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు అరాచకాన్ని కానీ, అన్యాయాన్ని కానీ, అవినీతి కానీ ఎంకరేజ్ చేసిన మనిషి కాదు ఆయన.